అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో బాలినేని వాసు గారు జనసేనలో ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు. గతంలో చాలా వీడియోలు మనం చూసాం. అయితే ఇదిగో బాలినేని వాసు గారికి జనసేనలో కీలకమైనటువంటి పాత్ర ఇస్తున్నారు. జనసేనలో ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తున్నారు, రకరకాల పదవులు ఇస్తున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి, కానీ ఆయనకి ఎక్కడా కూడా పదవి ఇవ్వలేదు. సో దీన్ని బేస్ చేసుకొని కూడా జనసేనలోకి వెళ్ళటానికి ఓ 4 నాయకులు ప్రకాశం జిల్లాలో సిద్ధంగా ఉన్నారు. సీనియర్ నాయకులు, ఆల్మోస్ట్ సీనియర్ నాయకులు, జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరున్నటువంటి నాయకులు వాళ్ళు కూడా జనసేనలోకి వెళ్ళటానికి కొంచెం సన్నిహిస్తూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో జనరల్గా ఎవరికైనా ఆలోచన ఉంటుంది. బాలినేని వాసు గారు సీనియర్ నాయకులు, 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పార్టీ మారితే కనుమరుగైన పరిస్థితి జిల్లాలో అందరూ చూస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో కొత్త వాళ్ళు మళ్ళీ ఇంకో తప్పు చేయడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. చాలామంది అయితే ఉన్నారు. టీడీపీ మీద అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వైసీపీ మీద అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ బాలినేని వాసు గారికి జరిగినటువంటి పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని జనసేనలోకి వెళ్ళటానికి అందరు సందేహిస్తూ ఉన్నారు. ఎందుకంటే కీలకమైనటువంటి బాధ్యతలు ఏవి కూడా వాసు గారికి ఇవ్వలేదు. వాసు అంటే ఎంత నాయకుడు అసలు? నిజానికి ఒక మాటలో చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఈయన కూర్చొని ఆయన ముందే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. సరే, పార్టీలో ఆయనకి అంతర్గత విభేదాలు ఏవో జరిగినాయి, ఆయన పార్టీ మారారు. కానీ వెళ్ళినటువంటి చోట ఇదే గౌరవం దక్కుతుందా? ఇదే విధంగా అక్కడ కూడా మన కార్యక్రమాలన్నీ కూడా చలామణి అవుతాయా అనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాలినేని వాసు గారికి ఒక ప్రశ్నగానే మిగిలింది. ఆయన అభిమానులు ఇప్పుడు ఒంగోలు ప్రాంతంలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వైసీపీలో లేము, టీడీపీలో లేము, జనసేనలో ఉంటే జనసేనలో అసలు ఉన్నామో లేదో తెలియని పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంది. ఇదిగో ఆ క్యాడర్ వస్తుంది, ఈ పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఇలా జరిగింది అలా జరిగింది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి, బాగానే ఉంటుంది. కానీ 2 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఇంకా పార్టీలు ఎటువంటి బాధ్యతలు కావచ్చు, పార్టీ అధినాయకత్వం కనీసం ఆయనతోటి బహిరంగంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా పెద్దగా కనిపించలేదు. సో ఇప్పుడు బాలినేని వాసు గారికి వైసీపీలోకి రావాలంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడించే పరిస్థితులు కూడా కరువు అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. జనరల్గా అనిపించింది 5 సార్లు అధికారంలో ఉండి 20-30 ఏళ్ళు అధికారంలో చెలాయించుకొని పనిచేసి కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తులు ఒక్కసారి ఒక చిన్న స్టెప్, రాంగ్ స్టెప్ వేయడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితులు ఇప్పుడు ఒంగోలులో బాలినేని వాసు గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో అందువల్ల ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళాలా లేదా జనసేనలోని ఇంకొక స్టెప్ ముందుకు వేస్తారా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారిన పరిస్థితులు ప్రకాశం జిల్లాలో కనిపిస్తున్నాయి. బాలినేని వాసు గారు జనసేనలోనే కంటిన్యూ అవడానికి అక్కడ ఉన్న పరిస్థితులు ఏమీ లేవు. పోనీ వెనక్కి రావడానికి వైఎస్ఆర్సీపీలో పరిస్థితులు కూడా అంత సానుకూలంగా లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాసు గారు స్టెప్ ఎలా ఉంటుంది, ఆయన ఆలోచన విధానం ఏంటనేది కొంచెం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆయనతోరకు నోరు మెదపలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఏదో చేస్తారు అనే ఆ ఆశతోనే ఉన్నారు. మరి ఎప్పుడు వస్తారు ఏంటి? ఒంగోలులో ఆయన కేడర్ పరిస్థితి ఏంటి? ఒంగోలులో ఓట్ బ్యాంక్ని ఇప్పుడు బాలినేని గారి ఓట్ బ్యాంక్ అంటే ఎక్కువ పర్సెంటేజ్ వైసీపీ ఓట్ బ్యాంకే ఉంటుంది. ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలతోటి వ్యక్తిగతంగా ఆయన కలుసుకున్నటువంటి వ్యక్తులు అనేవాళ్ళు నాయకత్వంలోనే ఉంటారు. వాళ్ళు కొంతమందే ఉంటారు, పబ్లిక్ ఓటర్స్ అయితే ఎక్కువ మంది ఉండరు కదా. సో ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కూటమిలోకి ఉండిపోతారు, లేకపోతే వైసీపీలో ఉంటారు. అంతేగాని జనసేనలో ఉండే పరిస్థితి ఒంగోలు ప్రాంతంలో ఎవరికి లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని వాసు గారు మరలా వైసీపీకి వస్తున్నారంటూ నిన్న మొన్న కూడా వార్తలు రకరకాలుగా వస్తూ ఉన్నాయి. అయితే ఆయన మాత్రం ఎక్కడా కూడా నోరు ఇవ్వలేదు, క్లారిటీ ఇవ్వలేదు. కానీ జనసేనలో ఉంటారు, కీలకమైన బాధ్యతలు త్వరలో అందుకుంటారు అనే మాటలు మాత్రమే వినిపిస్తూ ఉన్నాయి. సో మరి దీన్ని బట్టి చూస్తే వాసు గారు
కొంచెం సందిగ్ధంలో ఉన్నట్టుగానే ఉంది. జనసేనలో యాక్టివ్గా లేదు. మరి వైఎస్ఆర్సీపీకి వస్తానని రాయబారం కూడా పంపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాసు గారు నిర్ణయాలు ఎలా ఉంటాయి ఏంటనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.